రాధకనే వసంతం ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే చూసి ఫుల్ వీడియోస్ అయితే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది నాకు నచ్చితే ఫుల్ వీడియో అయితే వెళ్ళొచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. యూత్ బ్యానర్స్ కానీ యూత్ లోగోస్ కానీ కావాలనుకుంటే పేడ్ ఎడిటింగ్ అయితే అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే టెక్స్ట్ ఇస్తున్నాను. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే దీనికోసం అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. మీ దగ్గర లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గానైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను, ఫుల్ ప్రాజెక్ట్ లింక్. దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇలా ఇమేజెస్ అయితే ప్రొవైడ్ ఉంటాయి. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ మాస్క్ అని ఉంది, మీరు దేన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయితే నేనైతే చెప్పిస్తాను చూడండి. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రెక్టాంగులర్ వన్ అలానే మన ఫోటో వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఓకే, మీకు 2 ఆప్షన్లలో చెప్తాను ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎవరిదైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ అయితే డెమో కోసం అయితే చూపిస్తాను. ఈ డెమో కోసం అయితే నేను వీళ్ళ ఇమేజ్ డిఫరెంట్ స్టైల్ది. ఓకే, ఇలానైతే ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ ఓపియకుండా ఇలా మీరు కొంచెం నీట్గా ఇప్పుడు నేను ఎలా పెట్టినో అలానైతే అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఓకే ఇలా వచ్చినాయి కదా ఫేసు, ఒకసారి ఇలానైతే ఒక్కొక్క పార్ట్ అనేది మీరు అలా అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే మీరు నార్మల్గా మీ ఇమేజెస్ అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే సింపుల్గా చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో వే ఆఫ్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు డేమో కోసం ఈ ఇమేజ్ అయితే చూపిస్తున్నాను. దీన్ని కిందికి అయితే డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడికైతే మనం బీట్ మా దగ్గర ఇక్కడికి. ఓకే, ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది. ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే కొద్దిగా జూమ్ అయితే తీసుకోండి. ఓకే, ఇలా జూమ్ అయితే తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్గానైతే మీకు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఇలానైతే యాడ్ చేసుకోండి. ఓకే, సింపుల్గానైతే ఇలానైతే యాడ్ అయిపోతాయి. ఈ 3 ఇమేజెస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ 4th ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా సింపుల్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఓకే, స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇలానైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ వరకు అయితే మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ టెక్స్ట్ మీకు ఇలా రాలేదనుకో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసేటోటే ఇక్కడ మనం రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఉంటాయి. ఆ ఫాంట్ మీద క్లిక్ చేసేటోటే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే, నేను ఫాంట్ మీద క్లిక్ చేసిన ఇంపోర్ట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ అలర్ట్ మోషన్ యాప్ని రీసెంట్ యాప్లోకి వెళ్ళి క్లీన్ చేసి ఓపెన్ చేసేయండి. అంటే రీసెంట్ యాప్లోకి వెళ్ళి తీసేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు ఫాంట్ అనేది అన్ని టెక్స్ట్కి అన్ని లిరిక్స్కి అయితే యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే సెట్టింగ్స్ పక్క పట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే నచ్చిన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.